నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థిని దారుణంగా హత్యకు గురైన విషాద ఘటనను స్మరించుకుంటూ వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలనే సంకల్పంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ డే కార్యక్రమం నిర్వహించారు. అభయ దినోత్సవాన్ని వాకథాన్, ప్రతిజ్ఞ మరియు ఇంటరాక్టివ్ ఫోరం కాకినాడ అబ్స్ట్రిక్ట్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, 3వ అదనపు జిల్లా జడ్జి ఆనందిని, అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్, బిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన ఆర్ఎంసీ ప్రాంగణంలో అభయ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అభయ డే సందర్భంగా ఆగస్ట్ 8, 2024 ఏదైతే సంఘటన ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిందో దాంట్లో ఉన్నతమైన తన ప్రాణత్యాగాన్ని చేసి ఏదైతే మెడికల్ ఫ్రెటర్నిటీలో సెక్యూరిటీ అవసరాల గురించి ఒక పెద్ద ఆహ్వానం వచ్చే విధంగా మనకు ఈరోజు ఈ అభయ డే నిర్వహించుకోవడానికి కారణమైన సందర్భంగా వారికి నివాళి అందించడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, ప్రధానంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోవాలి, భద్రత అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా కల్పించాలి అనేది మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు అడిషనల్ ఎస్పీ వర్యులు, అదేవిధంగా 3rd ఏడీజే వర్యులు, డిఎంఈ ఆంధ్రప్రదేశ్ వర్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది మీద చర్చించడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా హాస్పిటల్స్లో అవుట్ సైడర్స్ వచ్చి క్రియేట్ చేస్తున్న ఇష్యూస్, అదేవిధంగా ఈ మధ్యలో జరుగుతున్న మాబ్ అటాక్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మీద జరుగుతున్న దాడుల మీద వాళ్ళు సమస్యలు రైజ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు రెవెన్యూ శాఖ మరియు అదేవిధంగా న్యాయశాఖ సమన్వయం అయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆర్ఎంసీ కానీ అదేవిధంగా జీజీహెచ్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ని వెంటనే స్పందించే విధంగా అక్కడ సెక్యూరిటీని పెంచుకొని అదేవిధంగా ఉన్న పనిచేస్తున్న మహిళలందరికీ కూడా వాళ్ళ ఒక హక్కు గురించి అవగాహన కల్పించే విధంగా చర్యలు చెప్పడం జరిగింది. గత వారమే మనము ప్రత్యేకంగా దీని పట్ల దృష్టి పెట్టి స్వయంగా జీజీహెచ్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే మందులు సరఫరా చేస్తున్న ప్రాంతం కానీ, ఓపీ షీట్ రాయించుకున్న ప్రాంతం కానీ ఎక్కువ సిస్టమ్స్ పెట్టి సర్వర్ సమస్య లేకుండా నడిపే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే అదనపు సిస్టమ్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇంతే కాకుండా అక్కడ ఉన్న ఓపీ రద్దీ తగ్గించడానికి ఒక ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. గత నెలలో ప్రభుత్వం 35 కోట్లతో మనకి ఆ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించిన టెండర్స్ పిలిచి ఆ కొత్త బిల్డింగ్ అందుబాటులో తీసుకురావడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా సంవత్సరంన్నర లోపల ఆ కొత్త ఓపీ బ్లాక్ మనకు అందుబాటులో వస్తే చాలా వరకు ఈ ఓపీ రద్దీ అనేది తగ్గుతుంది. కమింగ్ టు ద ఇన్పేషెంట్స్ ప్రస్తుతం ఉన్న శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ కన్నా 2 డేస్ ఎక్కువ మనము ప్రజెంట్ ఓపీ హ్యాండిల్ చేస్తున్నాము. దానికి
కొత్తగా నిర్మాణిస్తున్న ఎంసీహెచ్ బ్లాక్ వస్తే కొంతవరకు రద్దీ తగ్గే అవకాశం ఉంది. అది అందుబాటులో రాగానే ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ అదేవిధంగా వివిధ శిథిల వస్తువుగా ఉన్న మిగతా బ్లాక్స్ కూడా ఒకటొకటిగా మనము రెనోవేట్ చేసుకొని ఓపీ కెపాసిటీ కూడా పెంచుకోవడం జరుగుతుంది. ల్యాబ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి 2-3 విభాగాల్లో ఎక్కువ టెస్ట్ అవసరం ఉంది. ప్రస్తుతం ల్యాబ్ మనము రెనోవేట్ చేయడానికి కూడా వీ విల్ టేక్ ఎఫర్ట్స్. ప్రస్తుతం ఉన్న కెపాసిటీ ఐ థింక్ ఇట్ ఈస్ లిటిల్ ఇన్అడిక్యువేట్. వాటిని కూడా పెంచుకొని అన్నీ కూడా ఒకే చోట్ల తీసుకునేటట్టు వచ్చే రోగులకి క్లియర్గా వివరిస్తూ ఏ బ్లాక్కి వెళ్ళాలి, 7వ నంబర్ బ్లాక్ 6వ నంబర్ బ్లాక్ అని స్పష్టత ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా షీట్లో రాయించి పంపించే విధంగా మనం చర్యలు చేసుకుంటాం. వారి మీద మనము క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, చట్టంలో కూడా అవకాశం ఉంది. క్లియర్గా మనము పోలీస్ శాఖ కూడా వాళ్ళకు ఆల్రెడీ అవగాహన ఉంది, వాళ్ళకు కూడా పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి దాడులు వెస్టెడ్ ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు న్యాయంగా వాళ్ళు కోరితే ఆ కోరే విధానం ఒకటి ఉంది. సో అలా కాకుండా ఎక్కువ మంది గుంపుగా వచ్చి అక్కడ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దానిపైన ఎటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు సార్? దాడులు చేస్తే ఎట్లాంటి కఠిన చర్యలు చేయాలి సెక్షన్లోని హాస్పిటల్స్ అవగాహన ఉండాల్సినది ప్రజలకు కానీ ఉండాల్సిన ప్రజలకు కానీ అదేవిధంగా ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకు కూడా తెలిపాలి. కాబట్టి అలాంటిది డెఫినెట్గా ఏర్పాటు చేస్తాం. సో ఈరోజు అభయ డే సందర్భంగా గైనకాలజీ అసోసియేషన్ తరపున ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో అన్ని సొసైటీల నుంచి మేము ఇండియా మొత్తం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈరోజు మేము అభయ డే అంటే యాక్చువల్ 2024లో ఇదే రోజున ఆగస్టు 9వ తారీఖున ఒక పీజీ స్టూడెంట్ ఒక అమ్మాయిని దారుణంగా చనిపోయింది నైట్ డ్యూటీలో ఉండగా. సో దాన్ని మేము అభయాన్ని నేమ్ చేసాము, అంటే ధైర్యంగా ఉండండి అని. సో అది ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము భానుగుడి నుంచి ఆర్ఎంసీ వరకు వాకథాన్ కండక్ట్ చేశాము. దానిలో ఒక 600 మంది వరకు జూనియర్ డాక్టర్స్, నర్సెస్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అందరూ పాల్గొనడం జరిగింది, గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ. సో దానిలో ఏంటంటే మాకు డాక్టర్స్ రక్షణ అండ్ ప్రజల భద్రత ఇలాగా ఇవన్నీ స్లోగన్స్ చేయటం జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము సొసైటీ పరంగా మేము ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలోనూ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం యాజ్ అ గైనకాలజిస్ట్. ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాతృత్వ ప్రోగ్రాం ఉంది. ప్రతి నెల 9వ తారీఖు మేము పిహెచ్సిలకు వెళ్ళి ప్రెగ్నెన్సీ వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అలాగే ఎనీమియా లేకుండా, అంటే రక్తహీనత లేకుండా మేము గవర్నమెంట్ స్కూల్స్ ఈవెన్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి మేము సొంతంగా మా గైనిక్ అసోసియేషన్ తరపున టెస్టులు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావటం ఏంటంటే మనం శుభ్రంగా ఎలా ఉండాలి అండ్ మెన్స్ట్రుయేషన్ గురించి ఇలాగా హైజీన్ ఎలా కాపాడుకోవాలి, దాని మూలంగా హెల్త్ ఎంత ఇంపార్టెంటు, ఏమేమి తినాలి అండ్ పోషకాహారం ఎలా తీసుకోవాలి, ఇలాంటివి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. బట్ ఏదైనా ఇప్పుడు మా హాస్పిటల్లో ఇప్పుడు కాంప్లికేషన్ అనేది బుక్స్ వరకే పరిమితం కాదు, ప్రాక్టీస్లో కూడా మేము చూస్తూ ఉంటాం. సో అది నేర్చుకుంటాం కూడా, కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అనేది. బట్ కాంప్లికేషన్ వస్తే మాత్రం ఇంకా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి గ్రూప్స్గా మాబ్స్ వచ్చి హాస్పిటల్లో ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అండ్ ఒక్కొక్కసారి డాక్టర్ల మీద దాడులు చేయటం జరుగుతుంది. ఇవన్నీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ తీసుకురావాలని ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అండ్ డిఎంఈ గారిని అండ్ అడిషనల్ జడ్జి ఆనంది మేడం వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంటేనే, వాళ్ళకి భయం లేకుండా ఉంటేనే మెరుగైన వైద్యం జరుగుతుంది అండ్ పేషెంట్కి న్యాయం జరుగుతుంది అని ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే రేపు మెమరాండం సమర్పిస్తాము కలెక్టర్ గారికి. వాళ్ళ తరపు నుంచి వాళ్ళందరూ డెఫినెట్గా కలెక్టర్ గారు అయితే హామీ ఇచ్చారు, మాకు న్యాయం చేస్తాము, ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఇలా జరిగినా స్ట్రిక్ట్ లా ఇంప్లిమెంట్ చేస్తాము, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు ద కలెక్టర్ గారు ఫర్ టేకింగ్ సచ్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ.